అందరూ ప్రైజ్లా దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి వాక్యాన్ని ధ్యానించడం కొరకు వెళుతున్నాము. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగుల మాపలో తండ్రి, నమ్మకాన్ని మా దేవ, మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసమైన తండ్రి, ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ దాసుని అభిషేకించండి, మీ దయగల మాటలు దయచేయండి. వినేవారు క్షమాభివృద్ధి కలుగు చేయండి. బైబిల్లో ఉన్న సత్యాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ లోకము మా ప్రభు మరి మంచి పవిత్రమైన నీతి యథార్థమైనటువంటి జీవితాలు జీవిస్తూ సృష్టికర్త దగ్గరకు వచ్చి దానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ సృష్టి మర్మాలు మీరు మాకు తెలియచేయమని వేడుకుంటాం. అంధకార శక్తులు మీ నాంపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రండి, దినం యొక్క భాగం కొరకు మనం చదువుకుందాం. ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనం. ఇది నోవహు కుమారులకు షేము, హాము, యాపెతును వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. తదుపరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసునైనటువంటి యాకోబు అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వాయినది. చాలు. ఈ చదవబడిన లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ దినాల్లో మనము ప్రపంచం యొక్క చరిత్రలో ఉన్న అనేకమైనటువంటి రహస్యాలు, సృష్టి యొక్క రహస్యాలు, దేవుని యొక్క రహస్యాలు, మరి ప్రపంచంలో ఉన్న అనేక భాషలు, అనేక ఖండాలు, మరి అనేక ప్రదేశాలు, వీటన్నీ ఎలాగా వచ్చినాయి, వీటి యొక్క పుట్టుపూర్వత్రాలు ఏంటి, వీటన్నీ వాస్తవమా కాదా, లేక కల్పనా కథలా అనే వాటి విషయంలో మీకు ప్రతి విషయాన్ని రుజువులతో కూడా ఇటు హిస్టారికల్గా, ఇటు సైంటిఫిక్గా, అన్ని విధాలుగా అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ గ్రంథము ప్రపంచ చరిత్ర, సృష్టికర్త యొక్క చరిత్ర, మానవుని యొక్క చరిత్ర, జంతువుల యొక్క చరిత్ర, పశువుల యొక్క చరిత్ర, పక్షుల యొక్క చరిత్ర, పురుగుల యొక్క చరిత్ర, రాజుల యొక్క రాజ్యాల చరిత్ర, పూజారుల యొక్క చరిత్ర, మాంత్రికుల యొక్క చరిత్ర, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ గ్రంథంలో నుండి సమస్తం వచ్చేసినాయి. డ్రామాలైనా, నాట్యాలైనా, సినిమాలైనా అన్నిటికీ ఆధారం ఇదే. ఇందులో నుంచి బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఇది ప్రపంచ చరిత్ర కాబట్టి ఇవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం కాదనుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. మానవులు పుట్టిన తర్వాత ఆ మానవ మనుగడ అనేటటువంటిది నేటి వరకు ఎలాగా కొనసాగుతుందనేది ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకనే ఇంతకుముందే కొన్ని విషయాల మీద చెప్తూ వచ్చాను. ఈరోజు 2 విషయాలు చదువుకున్నాం. అక్కడ నోవహు యొక్క కుమారులకు షేము, హాము, యాపెతు యొక్క వంశావళి అనే మాట కనబడుతుంది. 2వ మాటలో మరి చెదరి ఉన్నటువంటి యాకోబు కుమారులైన 12 గోత్రాల వారికి అనే మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము వంశావళి, గోత్రాలు. మనం అనుకుంటున్నాం కదా, నాది ఫలానా వంశము, మాది ఫలానా గోత్రము అని మనం చెప్పుకుంటున్నాం కదా. నిజమే, చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ వంశావళులు అనేవి ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ వంశావళి అనేది ఎక్కడి నుండి వచ్చినాయి? లేక ఈ గోత్రాలు అనేవి ఎక్కడి నుండి వచ్చినాయి? వాటిని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని నేడు ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా 7 ఖండాల్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరికి వంశావళి ఉంటుంది, గోత్రం ఉంటుంది. అయితే లేనిది ఏంటంటే కులము. కులం మాత్రం కేవలము భారతదేశం వరకే అది పరిమితి. బైబిల్ గ్రంథంలో కులాన్ని గురించి ఎక్కడా రాయబడలేదు. అందుకనే సంక్షిప్తంగా ఈ 3 విషయాల గురించి
గ్రంథం యొక్క ఆధారంతో ప్రాక్టికల్ యొక్క అనుభవాలతో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వంశావళి అని అన్నారు. వంశావళి అంటే ఏంటి? మాది ఫలానా వంశం అండి చెప్పుకుంటూ ఉంటాం. మన వంశం చెప్పుకోవడానికి ఆధారం ఏంటి? ఆధారం ఏమి లేదు అక్కడ. ఇంగ్లీష్లో జినాలజీ అంటారు. జినాలజీ అంటే వంశములో ప్రారంభము, ఆది అనే మాట కనబడుతుంది. ఎవరి ద్వారా ప్రారంభించబడినది అనేది అక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా ఆదాము వంశావళి అన్నారు. ఆ తర్వాత ఆదాము వంశావళిలో మిగిలిపోయినటువంటి ఆయన నోహ వంశావళి అన్నారు. ఇక నోహ వంశావళిలో మిగిలిపోయినటువంటి ముగ్గురు యొక్క వంశావళి గురించి రాశారు. ఇక యాకోబు వరకు కూడా వంశావళి అక్కడికి కొనసాగుతూ వచ్చింది. వంశము అంటే ప్రారంభము, ఆది, ఎవరి ద్వారా ఇది వచ్చింది అనే దానికి వంశావళి అంటారు. చాలామందికి తెలియదు ఆ విషయాన్ని. ఏదో మాదొక వంశము, మాదొక వంశము, ఆ వంశము, ఈ వంశము, సూర్యవంశము, చంద్రవంశము, నక్షత్ర వంశము, ఎన్నో వంశాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దాని వెనుకున్న చరిత్ర ఏంటంటే దాని యొక్క ప్రారంభికుడు ఎవరు, దానిని బట్టి ఆయన పేరుని బట్టి అది వస్తూ ఉంటుంది. అందుకని ఆదాము వంశావళి అనే మాట కనబడింది. చూసారా? కాబట్టి ఇది ఒక వంశం అనేది వస్తూ ఉంటుంది, వరుసగా వంశం అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత గోత్రాలు అనేటటువంటివి వచ్చినాయి. మనం కూడా అంటూ ఉంటాం కదా, బ్రహ్మ మహర్షి గోత్రం ఇది, భృగు మహర్షి గోత్రం ఇది, ఆ గోత్రము, ఈ గోత్రం అని మనం కూడా గోత్రాల గురించి చెప్పుకుంటారు కదా. ఈ గోత్రాలు, ఈ వంశాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం అనుకుంటున్నాము ఇది భారతదేశంలో ఉన్నాయి కదా అనుకుంటున్నాం. భారతదేశానికి ముందు ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఆది పురుషుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి ఈ వంశావళి అనేది వచ్చింది. అర్థమైనప్పుడు చెప్పిన మాట బాగా అర్థం చేసుకోనండి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటిది కాదు ఇది. వంశావళి అనేది ప్రపంచమంతా కూడా ఉన్నది. తర్వాత గోత్రాలు అనేవి కూడా కొన్ని ప్రపంచంలో కొన్ని స్థలాల్లో ఉన్నాయి. అది కులం అనేటటువంటిది కేవలం భారతదేశానికి అది పరిమితి అయిపోతుంది. వీటి యొక్క రహస్యం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వంశావళి, ఆదాము వంశావళి. ఆదాము వంశావళికి 2 కుమారులు పుట్టారు. ఒక కుమారుడు చనిపోయినాడు చిన్నప్పుడే, ఒక కుమారుడు బ్రతికాడు. ఆ కుమారుడైనా సరిగా ఉన్నాడంటే సరిగా లేడు. పడిపోయిన దేవదూతల చేత సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని వారితో మరి సహవాసాలు చేసి వివాహాలు చేసుకొని అలాగా వారి ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆది కాండము 6 అధ్యాయము 7 అధ్యాయం వరకు కూడా దేవునికి కోపం పుట్టించారు. ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడు? ఈ మొత్తం అంతా కూడా నాకు వ్యతిరేకమైపోయినారు, మొదటి వంశావళి, ఆదాము వంశావళి వచ్చిన వారందరూ, వీళ్ళందరినీ తుడిచిపెడతానన్నాడు. వీళ్ళందరూ నాశనం చేస్తానన్నాడు. అదే భూమి మీద లేకుండా చేస్తానని చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ సమయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నోహు నీతిపరుడు, ఈ తరములో నిందారహితుడు. అంటే నీతిపరుడుగా నిందారహితుడుగా ఉండాలంటే దాదాపుగా 6000 సంవత్సరాల చరిత్ర ఇది. కొంతమంది అంటారు మీది 6000 అయ్యా, మీది 2000 అయ్యా, మాది లక్షల సంవత్సరాలు అంటారు. ఎందుకంటే వాళ్ళకి క్యాలెండర్ తెలీదు. క్యాలెండర్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళకి తెలీదు. ఏ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. 1 2 3 4 ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. 1 2 3 ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. 0 అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. అందుకని ఏదో ఒక ఊహతోటి మాది యుగాలు, మాది లక్షలు అంటారు. ఆధారం చెప్పమంటే మా వల్ల కాదు అంటారు. దానికి పునాది లేదు అంటారు. మా ధర్మం అండి అంటారు. ఎప్పుడయ్యా అంటే దానికి అసలు ఆది లేదండి అంటారు. దేనికైనా ఆది లేకుండా ఉంటుందా? దేనికైనా ప్రారంభం లేకుండా ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి దానికి 3 భాగాలు ఉంటాయి ప్రపంచ చరిత్రలో. మొదటిది, మధ్య, చివర. ఏ వ్యక్తి పుట్టుకైనా, ఏ వ్యక్తి చదువైనా, ఏ వ్యక్తి ఉద్యోగమైనా, ఏ వ్యక్తి వ్యాపారమైనా, ఏ వ్యక్తి యొక్క వ్యవసాయమైనా, ఏదైనా సరే 3 భాగాలు.
మొదటి ఉండాలా, మధ్యలో ఉండాలా, చివరి ఉండాలి. అలాగే ప్రపంచ చరిత్ర కూడా ప్రారంభం, మధ్య, అంత్యం. అందుకనే 3 అనేది బైబిల్ సంఖ్యలో చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేవునికి కూడా త్రిత్వం అంటారు. దాని గురించి కొంతమంది త్రిత్వం కూడా అర్థం కాదు వాళ్ళకి, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఒకటి వంశావళి. కాబట్టి ఇది ఎవరు? ఆదాము దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక్కరు మిగిలినాడు, నోవహు. కాబట్టి నోవహు కుటుంబాన్ని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క జలప్రళయంలో మునిగిపోనీయకుండా కాపాడుతూ వచ్చాడు. అందుకనే క్షేమంగా ఉన్నాడు. అందులో నుంచి 3 కుమారులు వచ్చారు. ఆ 3 కుమారులకు ఏమని పేరు పెట్టారు అంటే, ఒకరికేమో హాము, షేము, యాపెతు. ఈ 3 వంశావళులు. ఈ 3 వంశావళులు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో ఆ 3 స్థానాలకి 3 పేర్లు పెట్టారు. హామున్న స్థలాల్లో ఉన్న ఆఫ్రికా అని పేరు పెట్టుకున్నారు, షేమున్న స్థలములేమో ఆసియా అని పేరు పెట్టుకున్నారు, యాఫెతు ఉన్న స్థలములేమో ఐరోపా అని పేరు పెట్టుకున్నారు. వారి నుండి ఇక మిగతావన్నీ కూడా వచ్చేసిందని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఇలాగా ఒక వంశావళి అనగా ప్రారంభము. అది కులము కాదు, అది గోత్రం కూడా కాదు. వంశావళి అనే దానికే చెప్తున్నాను నేను. ఒక వంశం ఎలాగ వచ్చిందంటే ప్రారంభికుడు ఎవరు? ప్రతి ఒక్కరికి ఉంటుంది వంశం. వంశం లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో. కానీ ప్రతి ఒక్కరికి కులం ఉండదు. కులము అమెరికా పోతే తెలియదు, రష్యా పోతే తెలియదు, చైనా పోతే తెలియదు, కొరియాకు పోతే తెలియదు. వాళ్ళకి ఏముండవు ఇక్కడ ఇవన్నీ కూడా. మనకొక్కటే ఆ యొక్క కులం అంటే ఇక్కడ తెలుస్తుంది. మిగతా వారు అందరూ కూడా వంశావళినే చెప్పుకుంటారు. నేను కూడా చెప్పుకుంటాను నా వంశాన్ని గురించి. మా నాన్నగారు నాకు ఏమైతే చెప్పాడో నా వంశాన్ని గురించి నేను చెప్పుకుంటాను. నాది పాకనాటి వంశం అని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఒక వంశంలోంచి వచ్చాను. మా పితరులు పాకనాటి సంబంధాలు కాబట్టి వారి వంశంలో నుంచి వచ్చాము కాబట్టి అలాగే చెప్పుకుంటాం కొంతమంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, వంశావళిలో చేయటంలో తప్పు లేదు ఇక్కడ. అందుకని ప్రతి ఒక్కరికి వంశం ఉన్నది. ఏ వ్యక్తి అయినా సరే, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఫలానా వంశం అండి నాదే అని చెప్పడంలో తప్పు లేనే లేదు. స్త్రీలైనా పురుషులైనా సరే. సరే, అలాగా అయిపోయిన తర్వాత వాళ్ళ సంతానం విస్తరిస్తూ వచ్చింది. అది కూడా చెప్పాను మీకు. భాషలు ఎలాగ వచ్చినాయో, వాళ్ళు ఎలాగ చెదిరిపోయినారో, ఆ తర్వాత దేవుడిని ఎలాగో సృష్టించుకున్నారో ఇవన్నీ కూడా మీతో చెప్తూ వచ్చాను నేను. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే వారందరూ కూడా కలిసి దేవుని మర్చిపోయి వాళ్ళ సొంత దేవుళ్ళని తయారు చేసుకుంటూ వాళ్ళ సొంత విధానంలో ఆ యొక్క ఆరాధన పూజలు చేసుకుంటూ ఆఖరికి వాళ్ళు మేమే దేవుళ్ళని చెప్పుకునే స్థాయిలోకి ఎదిగాడు నిమ్రోద్ అనేటటువంటి వ్యక్తి. బైబిల్ ప్రకారం చెప్తున్నాను నేను. కాబట్టి మొట్టమొదటిగా నేనే దేవుడని చెప్పుకోవడము, దేవుని యొక్క అవతారాలు ఎత్తడము, దేవుని యొక్క రూపురేఖలు, దేవుని యొక్క విధానాలు ఎక్కడ స్టార్ట్ అయినంటే ప్రపంచ చరిత్రలో బబులోన్లో స్టార్ట్ అయిపోయినాయి కొన్ని వేల సంవత్సరాల క్రిందట. అది కూడా నిమ్రోదే. అందుకనే అక్కడ గోపురం కట్టారు అనే మాట కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే అలాగా అయిపోయిన తర్వాత దేవుడు ఆలోచన చేసి వారిలో ఒక వ్యక్తిని బయటికి పిలిచాడు. వారందరూ కూడా విగ్రహారాధికులు, అన్యులు, వారి సొంత దేవుళ్ళని పూజ చేసుకునేవాళ్ళు. అబ్రహామును బయటికి పిలిచాడు. అబ్రహామును ఆయన పిలువబడినప్పుడు అబ్రాము తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. దానిలో కూడా కొంత రహస్యం తర్వాత చెప్తాను. ఇప్పుడు అబ్రహాము ఎందుకు పిలిచాడంటే కనీసం తనైనా నా మాట ప్రకారం జీవిస్తే తనను ఆశీర్వదించి మరి ఇంతమంది తుడిచిపెట్టినటువంటి యొక్క జన సమూహం అంతా కూడా తిరిగి మళ్ళీ పెద్ద జనాంగంగా తయారు చేయాలా అనే ఉద్దేశంతో అబ్రహాం పిలిచాడు. దానికి అబ్రహాం విధేయత చూపించాడు. ఆ తదుపరి అబ్రహాం యొక్క వంశావళి అంటారు. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు, ఆయన ఇస్సాకు. అయితే ఆయనకి 2 భార్యలు ఉన్నారు. అప్పుడే ఈ యొక్క సంస్కారం కానీ ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఇన్ని సంవత్సరాలు కలిసిన దాదాపుగా 20వ శతాబ్దంలో మనం ఉన్నాం. ఇప్పటికే 2 భార్యలు, 4 భార్యలు, 3 భార్యలు, 5 భార్యలు అని మనం ఇప్పటికే చెప్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞాన కాలంలో అప్పుడు 2 భార్యలు ఉంటుంటే గొప్ప సంగతి ఏం కాదు.
అందుకనే వాటన్ని తొలగించడానికే దేవుడు తర్వాత ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. అందుకని అబ్రాహాంకి 2 భార్యలు ఉన్నారు, 2 భార్యలకు 2 కుమారులు ఉన్నారు. ఒకరేమో మరి ఇష్మాయేలు, ఒకరేమో ఇస్సాకు. ఆ రీతిగా ప్రారంభించబడింది. అందుకనే అప్పుడు కూడా గోత్రాలు రాల. ఎందుకంటే ఒక కుటుంబం, ఒక భర్త, 2 భార్యలు, వారికి 2 కుమారులు కాబట్టి పెద్ద లెక్కలకు రాలది. అయితే ఇస్సాకుకు ఒక కుమారుడు పుట్టాడు, యాకోబు. ఇప్పుడు యాకోబుకు మనం గమనిస్తే ఇదంతా కూడా ఆదికాండమును మనం గమనిస్తే 12వ అధ్యాయం నుంచి మనం 24 వరకేమో అబ్రహాం యొక్క చరిత్ర, 24 నుండి ఇస్సాకు యొక్క చరిత్ర, ఆ తర్వాత 28 నుండి యాకోబు యొక్క చరిత్ర మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఈ యాకోబు అనగా ఇస్సాకు యొక్క కుమారుడికి 4 భార్యలు ఉన్నారు. ఒకరేమో లేయా అయితే, ఒకరేమో మరి రాహేలు. మరి వాళ్ళ మధ్యలో పిల్లలు వాళ్ళకి పుట్టి వీళ్ళకి పుట్టిన తర్వాత కాంపిటీషన్ పెరిగిపోయి నీకు ఎక్కువ ఉన్నారు, నాకు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ దాసీలను ఇచ్చేసారు. ఆ దాసిలో ఒకరు బిల్హా, రాహేలు యొక్క దాసి బిల్హా, ఆ తర్వాత ఈ యొక్క లేయాకు జిల్ఫా. వీళ్ళకి బిడ్డలు, వాళ్ళకి బిడ్డలు పుట్టారు. ఇప్పుడు మొత్తం కలిపితే 12 మంది అయ్యారు. కాబట్టి ఇప్పుడు 12 మందిని వంశావళిలో పెట్టడానికి కుదరలా. ఎందుకంటే ఒకరేమో నిజమైనటువంటి భార్య, మరొకరు చేసుకున్నటువంటి భార్య, మరి వీళ్ళేమో మరి ఇవ్వబడినటువంటి యొక్క భార్యలుగా ఉంటున్నారు. కాబట్టి ఎవరు దేనికి సంబంధమైన వాళ్ళో తెలియచేసి దాని కొరకై గోత్రము అని పెట్టారు. అంటే ఇప్పుడు లేయాకు సంబంధించిన వాళ్ళు ఎవరు? ఒక గోత్రము. అలాగే రాహేలుకు సంబంధించిన వాళ్ళు ఎవరు? ఒక గోత్రము. అలాగే జిల్ఫాకు సంబంధించిన వాళ్ళు ఒక గోత్రము. అలాగా మరి బిల్హాకు సంబంధించిన వాళ్ళు. ఆ ఉద్దేశంతోటే ఈ గోత్రాలు అనేవి వచ్చినాయి. 12 గోత్రాలు ఎందుకు వచ్చినాయి? అక్కడి నుంచే కదా గోత్రాలని అన్నీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం కూడా చెప్పుకుంటున్నారు, మా గోత్రం ఇదండి, మా గోత్రం పొలమండి, మా గోత్ర ఈ గోత్రాలని ఎక్కడొచ్చింది? బైబిల్లో నుంచి వచ్చినాయి. అసలు మీకు తెలీదు. కాదండి, బైబిల్ మాకు సంబంధం లేదు, మా గోత్రాలు వేరే, మేము హిందువులమి, మేము భారతీయులమి, మేము సనాతనీయులమి. సోదరా, స్నేహితులారా, మీరు కానీ నేను కానీ ప్రపంచం చెప్పాను కదా, అందరమే సోదరులమే, ఒక తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మొదటి తండ్రి మనందరూ ఆదాము, తర్వాత తండ్రి మనకు నోవాహు, ఆ తదుపరి మనం అందరం కూడా ఇలాగా అంతా వచ్చాం. అందరం ఒక తల్లిదండ్రుల బిడ్డలమే మనం. మీరు వేరు, మేము వేరు అనకూడదు. అందుకనే ఈ గోత్రాలు వలన ఇప్పుడు గోత్రాలు అనేటటువంటివి అనేక స్థలాల్లో కనబడుతుంటున్నాయి. ఎలాగొచ్చినాయి వంశావళి, ఎలాగొచ్చినాయి గోత్రాలు చెప్పాను కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వృక్షం ఉందనుకోండి, అది వంశము. ఆ వృక్షానికి అనేకమైనటువంటి కొమ్మలు వచ్చినాయి అనుకోండి, ఆ కొమ్మలను గోత్రాలు అంటారు. వృక్షం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, తర్వాత ఆకులు ఉంటాయి, పండ్లు ఉంటాయి. అలాగనే ప్రతి ఒక్క వంశావళి నుంచి, గోత్రాల్లో నుంచి ఫలవర్తమైనటువంటి వారిగా జీవిస్తూ వస్తుంటున్నారు. అందుకనే దానిని గురించినటువంటి వారిని ఇచ్చారు. ఇప్పుడు అక్కడ మనం గోత్రం అని చదివేమో, ఇక్కడ వంశం అని చదివాము. మరి ఇప్పుడు కులం అనే మాట ఎందుకు మరి రాయలేదు బైబిల్లో? అన్ని రాసినప్పుడు, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఇందులో రాసినప్పుడు కులం అనే మాట ఎందుకు రాయలేదు? బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27, అన్ని యొక్క మరి పుస్తకాలు చదవండి. ఎన్నెన్ని అధ్యాయాలు ఉన్నాయో చదవండి, వివరంగా చదవండి. రాజుల చరిత్ర చదవండి, పూజారులు లేక మరి వీళ్ళ చరిత్ర, ఏ చరిత్ర అని మీరు చదవండి. ఎక్కడ కానీ కులం అనే మాట లేనే లేదు. అయితే ఇది ఎలాగ వచ్చేసింది భారతదేశానికి? కులము అంటే అర్థం ఏమిటంటే స్థలము అని అర్థం. ఈ కులానికి ముందు వర్ణము అని పేరు పెట్టాడు. వర్ణం అంటే రంగు అని అర్థం. ఎందుకు ఈ మాట పెట్టాల్సి వచ్చిందంటే, హాము సంతతి వారంతా నల్లగా ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారు. హాము సంతతి వారంతా తెల్లగా, షేమ్ సంతతి వారంతా తెల్లగా ఉంటారు, ఐరోపాలో ఉంటారు, లేక ఇజ్రాయెల్ దేశ ప్రాంతంలో ఉంటారు, ఏషియా ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యంగా షేమ్ సంతతి అంతా కూడా ఏషియాలో ఉంటారు, తెల్లగా ఉంటారు. అందుకని ఆ వర్ణము, ఈ వర్ణము, 2 వర్ణాలు, బ్లాక్ అండ్ వైట్.
మనకి చివరి వరకు కూడా మనం చెప్పుకున్నాం. తెల్లవాళ్ళండి వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు అప్పుడు ఏమని పిలిచేవాళ్ళు వాళ్ళని? తెల్లవాళ్ళండి వాళ్ళు అంటే మనం నల్లవాళ్ళమనే కదా దాని అర్థం. కాబట్టి ఇలాగా వర్ణం గురించి చెప్పబడింది. అది కులాన్ని గురించి ఎప్పుడు చెప్పబడలా. కులం అంటే అర్థం ఏంటంటే స్థలము అని అర్థం. స్థలం అంటే అర్థం ఏంటంటే ఏ స్థలము నుండి ఏ పని చేసుకుంటున్నారో వారిని ఆ పేరు పెట్టి పిలిచారు. ఉదాహరణకు కుండలు చేసుకున్న వారిని కుమ్మరి అని పిలిచినారు. కొన్ని బంగారు వస్తువులు తయారు చేసుకునే వాళ్ళని కమ్మరి అని పిలిచినారు. వెంట్రుకలను కత్తిరించే వాళ్ళని మంగళి అని పిలిచినారు. వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళని వైశ్యులు అని పిలిచినారు. వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళని రెడ్డిస్ లేక చౌదరీస్ అని పేరు పిలిచారు. పరిపాలించినటువంటి యుద్ధాల్లో వెళ్ళి పోరాటం చేసినటువంటి వాళ్ళని రాజులు అని పిలిచినారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారిని ట్రైబల్స్ లేక జాతులు అని పిలిచినారు. ఇవన్నీ కూడా వాస్తవం కదా. నేను చెప్పినది ప్రతిదీ హిస్టారికల్గా చూడండి, సైంటిఫిక్గా చూడండి. ఇందులో ఏమాత్రం కూడా ఒకటి కలపడానికి లేదు, ఒకటి తీసేయడానికి లేదు. చూసారా? కాబట్టి వారి యొక్క పనిని బట్టి అలాగా. కానీ ఈనాడు ఏమొచ్చిందంటే వారి పనిని బట్టి వారు తక్కువగా ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు. ఎవరి పని వారిది అనేది ఈరోజు గ్రహింపు లేదు. అది మనము చేసుకునేటువంటి పొరపాటు. ఎందుకంటే మన స్వార్థం కొరకై డబ్బు సంపాదించి మేము ఎక్కువ వారమే, లేకపోతే భూములు సంపాదించి మేము ఎక్కువ వారమే, ఆస్తులు సంపాదించి మేము ఎక్కువ వారమే. తప్పది, అలాగనకూడదు. అందుకని ప్రియమైన సోదరులారా, దీని చరిత్ర ఒకటి ఉన్నది. ఇంకొకటి అది వారు ఏం చేశారంటే ఇదంతా కూడా మేమంతా ఉన్న సృష్టి వారంతా కూడా దేవునిలో నుంచి వచ్చినటువంటిదే. ఇంగ్లీష్లో గాడ్ అంటారు, మరి తెలుగులో ఆయన్ని సృష్టికర్త అంటారు, దేవుడు అంటారు. అర్థమైందా? అదే మన సంస్కృత భాషలోకి వెళ్తే బ్రహ్మ అంటారు. బ్ర అంటే సృష్టి, కాబట్టి సృష్టికర్త అంటారు. కాబట్టి వచ్చిన వీళ్ళందరూ కూడా సృష్టికర్తలో నుంచే వచ్చారు. ఒకరు ఎక్కువ తక్కువ ఎలాగైపోతారు? మనం పెట్టుకున్నవి ఇవన్నీ కూడా పేర్లు. అందుకని మనకున్న డబ్బును బట్టి, మనకున్న ఆస్తులను బట్టి కొందరు తక్కువగాను కొందరు ఎక్కువగాను చూడటం మొదలుపెట్టాం. తప్పు అలాగే చేయకూడదు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడ కులము అనేటటువంటిది మనం పెట్టుకున్నాము, అది మన దేశం వరకే పెట్టుకున్నాం, అంతేగాని అది కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఫలానా పని చేస్తేనే వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు అలాగ లేదు కదా. ఉదాహరణ ఉన్నది, వ్యాపారం చేసే వాళ్ళని వైశ్యులు అంటారు, కోమటి వారు అంటారు. ఇప్పుడు వ్యాపారం ఎవరు చేయటం లేదు చెప్పండి? అన్ని కులాల వారు చేస్తున్నారు. చూసారా? ఇప్పుడు మిలిటరీలో ఉంటున్నారు రాజులు అనేవాళ్ళు. ఇప్పుడు మిలిటరీలో అన్ని కులాలు లేరా? కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు లేవు. అవి వాటి కొరకై మనం ఏం చేయాలంటే సత్యాన్ని ప్రజలకు చెప్పేసి ప్రజలలో ఒక రకమైనటువంటి ఐక్యత, ప్రేమ, ప్రజలో ఒక రకమైనటువంటి యొక్క స్నేహభావము ఇది పెంపొందించాలి. అప్పుడు ఆ దేశం అభివృద్ధిలోకి వచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు ఉన్న మాట ఎందుకు చెప్తున్నాను ఈ విషయంలో అంటే, ట్రైబల్ అంటే అర్థం ఏంటంటే తెగ, 12 గోత్రాలు. ట్రైబల్స్ అంటే గోత్రాలు అని అర్థం. మన దృష్టి ఏంటి? ట్రైబలా, ఎస్టీ వాళ్ళు వీళ్ళు కొండ ప్రాంతంలో ఉంటారు, అడవి ప్రాంతాల్లో ఉంటారు. సోదరా, అలా కాదు. అసలు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి అడవుల్లో ఉన్నవాళ్లే, కొండల దగ్గర ఉన్నవాళ్లే, సముద్రాల దగ్గర ఉన్నవాళ్లే, ఎడారిలో ఉన్నవాళ్లే. కాలక్రమంలో ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మానవుడు ఆ తెలివిని ఉపయోగించుకొని చిన్న వాటిగా డెవలప్ చేసుకొని ఒక గ్రామాలుగాను, పట్టణాలుగాను, మరి నగరాలుగాను నిర్మించుకొని వాటిలో చిన్న కట్టడాలు కట్టుకుంటూ అవి మొట్టమొదటిగా చిన్న గుడారాలుగా, తర్వాత మిద్దెలుగా, తర్వాత కొంచెం మేడలుగా, తర్వాత కొంచెం అపార్ట్మెంట్లుగా ఇట్లా డెవలప్ అవుతూ వచ్చింది. అందుకనే ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి రహస్యాలు నేను చెప్తున్నటువంటి విషయాలు. అందుకని ఇప్పుడు అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. అంటే అందరూ ఎవరికే కులం లేదనే దాని అర్థం. మరి ఎందుకు ఫాలో అవుతున్నారు? స్వార్థం. అక్కడ స్వార్థం ఏంటంటే నా దగ్గర డబ్బు ఉన్నది, నా దగ్గర పనివాడు ఉండాలా,
పనివాడు ఉండాలి కాబట్టి వాడి దగ్గర పేదవాడు కాబట్టి వాడికి ఒక కులాన్ని నేను ఆపాదిస్తాను, దాన్ని బట్టి నేను పిలుస్తాను. తప్పదు ఎలాగ ఇప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే అందరూ సమానమే. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మలో నుంచి వచ్చినటువంటి వారే. ఎవరు కూడా గొప్ప లేదు, ఎవరు కూడా తక్కువ లేదు. ఇప్పుడు ఒకప్పుడు అనుకునేవాళ్ళం మేమే పండితులమి, మేమే ఈ గ్రంథాలు మాకు తెలుసు అనుకున్నారు. ఇప్పుడు అందరు సైంటిస్టులు అందరూ పండితులే. మరి ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, మరి రసాయనిక శాస్త్రము, మరి రకరకాలైనటువంటి అస్ట్రానమీ, అస్ట్రాలజీ, ఎన్నెన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా, మ్యాథ్స్. కాబట్టి ఒకప్పుడు అనుకున్నారు, ఇప్పుడు అందరూ కూడా చదువుకున్నవారే, అందరూ కూడా పండితులే. ఎవరు పండితులు కాదంటానికి వీల్లేదు ఈ రోజున. అందుకనే నా ప్రియమైన సోదరి సోదరులారా, వీటన్నిటి నుంచి మనకు విడుదల కలగాలంటే ఒకటే మార్గం. అది ఈ మార్గాలు పురాతన నుంచి వచ్చినాయి కాబట్టి ఈ మార్గాలని కొట్టివేయడానికే ఆ దేవాది దేవుడు యేసు ప్రభు నామ పేరిట వచ్చి ఆయన ఒక చక్కని ఉదాహరణ కూడా చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఆయనలో కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు, ఏమీ ఉండదు, అందరికి సమానం. ఎందుకు? పౌలు రాస్తూ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా 14వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చెప్తూ ఈ మాట చెప్తూ వచ్చాడు. ఏమని అన్నాడంటే, మనమంతా ఒక శరీరం. ఈ శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. చూసేవి కొన్ని అయితే, వినేవి కొన్ని అయితే, మాట్లాడేవి కొన్ని అయితే, చేసేవి కొన్ని అయితే, నడిచేవి కొన్ని. ప్రతిదీ అవసరమే. అప్పుడు ఇది బాడీ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఉపయోగించుకుంటాం. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ సమానమే. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడే శరీరము మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళి పని చేయగలము? కళ్ళు లేకపోతే ఏం చూసి ఏం చేయగలము? చెవు లేకపోతే ఏం వినగలం, ఏం చేయగలము? ప్రతిదీ ఇంపార్టెంటే. ఏది ఒక చిన్నది కాదు, ఒక పెద్దది కాదు. అందుకనే డాక్టర్లు కూడా దేనికి డాక్టర్ దానికే ఉంటాడు. మళ్ళీ చూడండి. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ప్రభువు చెప్పినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మనం అందరమీ సమానము, అందరమీ సమానం. శరీరంలో ఎలాంటి భాగాలు ఉన్నాయో మనం అందరమీ సమానము అని చెప్పాడు. కాబట్టి ఇది గిట్టినటువంటి ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు, యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఈయన అందరూ సమానం అని చెప్తున్నాడు. మనకున్నటువంటి యొక్క హోదాలు పోతాయి, మనకున్న ఆస్తులు పోతాయి, మనకున్న భూములు పోతాయి, మనకున్న పేరు పోతుంది, మనకున్న గౌరవ మర్యాదలు పోతారు. ఇక మన దగ్గరికి ఎవరు రారు. అందుకనే ఈయనను ఏం చేయాలంటే, మనము ఎట్లయినా సరే ఒక తప్పు నిర్ణయించి, ఒక తప్పు మోపి తనను ఎట్లయినా సరే మరణానికి అప్పగించాలని చెప్పేసి ఆయన సిలువేశారు. కానీ ఆయన దేవుడు. సిలువేసినంత మాత్రం చనిపోడు ఆయన. ఆయన వచ్చిన ఉద్దేశము సర్వమానవాళి కొరకై వచ్చాడు, చేసిన పాపాలు క్షమిస్తానని చెప్పాడు. దాని కొరకు ఆయన చనిపోయినాడు, ఆదివారం లేచాడు, దేవుడిని రుజువుపరుచుకున్నాడు. కాబట్టి ఎందుకు చెప్పాను ఈ విషయాలు బాగా అర్థం చేసుకోరండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మాల్సిందే. పాప క్షమాపణ అనేటటువంటిది జరగాల్సిందే. కొంతమంది అంటారు, పూర్వజన్మలు ఏదో చేసేవలేవయ్యా అంటారు. అందుకని ఈ కష్టం అనుకుని, పూర్వజన్మ ఎక్కడ నీకు తెలుసు? పూర్వజన్మ ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. నేను ఎంతోమంది పండితులతో మాట్లాడాను, గొప్ప గొప్ప మహామేధావులైన పండితులతో మాట్లాడాను. ఈ ఒక్కరు జవాబు చెప్పలేకపోయినారు. జన్మ అంటే ఏంటంటే, బైబిల్ ఏం చెప్పిందంటే, నూతన జన్మ అనగా పాత అలవాటులు మాని క్రొత్త దానిలోకి రమ్మని ఆ జన్మ అని చెప్పాడు. కానీ నేను ఒక జన్మ ఎత్తుతాను, కుక్కగాను నక్కగాను అనేటటువంటి మాటలు లేదు. చూసారా? అందుకని పుణ్యం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అంటారు. అసలు పుణ్యం అంటే ఏంటి? ఒక మంచి కార్యం చేయటం పుణ్యం, ఒకరికి సహాయం చేయటం పుణ్యము అంటారు. కష్టాలు ఉన్న వారికి సహాయపడ్డా పుణ్యం చేస్తావు. అది నేను పుణ్యం చేస్తున్నానని తాగుతావా? తాగుబోతాడు అయిపోతావా? నేను పుణ్యం చేస్తున్నానని నరహత్యలు చేస్తూనే ఉంటావా? నేను పుణ్యం చేస్తానని వ్యభిచారాలు చేస్తూనే ఉంటావా? నేను పుణ్యం చేస్తానని అనేకమైనటువంటి యొక్క విషయాలు చేస్తూనే ఉంటావా? అప్పుడు ఏమంటారు? అప్పుడు నీ పుణ్యం ఏం పనిచేయదు అక్కడ. అందుకనే చేసిన ప్రతి దానికి శిక్ష ఉంటుంది. కాబట్టి ఆ శిక్షణను తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన లోకంలో ఉన్నటువంటి వంశావళంతా నాదే,
గోత్రాలన్నీ కూడా నావే, కులమంటూ లేనే లేదు, అందరం కూడా సమానమని బోధించాడు. అందుకని ఈ సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం కాబట్టి మీ వరకు ఉంచుకోకుండా అందరికీ చెప్పండి. ఇందులో తప్పేమీ లేదు. అందరి మేలు కోరుదాం, అందరి ఐక్యత కోరుకుందాం, అందరి ప్రేమగా ఉండాలి. మనం అందరూ సమానంగా చూసుకోవాలా. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని మన సమాజాన్ని చూసుకుంటే మనమే ఆఖరికి ఓడిపోతాం అన్ని విషయాల్లో. ఎప్పుడు ఐక్యత ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, అభివృద్ధి ఉంటుంది. అందుకని ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని రాబో దినాల్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని లోతైనటువంటి సత్యాలు ప్రభా మేము చూస్తూ వచ్చాం. వంశావళి ఎలాగొచ్చిందో, గోత్రాలు ఎలాగొచ్చినాయో, ప్రభా కులాలు ఎలాగొచ్చినాయో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో అద్భుతమైన రీతిగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అందరికి కూడా అవసరమే. ప్రతి ఒక్కరు కూడా విని అర్థం చేసుకొని ఆ విధానంలో ప్రభువా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ కృపను బట్టి అందరిని ప్రేమించేవారిగా, సమానంగా చూసేవారిగా, ప్రభా పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించేవారిగా, ప్రభు దగ్గరికి వచ్చేవారిగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరి ప్రైజ్ లార్డ్. ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలం 7:30 గంటలకు మనకు బైబిల్ పఠనం ఉంటుంది. అందరూ అవసరం మనం చేస్తుంటున్నాం.